వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్లో పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతు సదస్సు మరియు వ్యవసాయ ప్రదర్శన జరిగింది. రావెప్లో భాగంగా ఏర్పాటైన ఈ కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వ్యవసాయంలో రైతులు పాటించాల్సిన సమగ్ర వ్యవసాయ పద్ధతులపై రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. విద్యార్థులు సాగులో సాంకేతిక విధానాలపై పలు నమూనాలను ఏర్పాటు చేసి ప్రదర్శన ఏర్పాటు చేశారు. వ్యవసాయ ప్రదర్శన మరియు రైతు సదస్సు కార్యక్రమంలో రైతులకు ఉపయోగపడే అంశాలు, ముఖ్యంగా సమగ్ర వ్యవసాయ పద్ధతులు, తర్వాత వ్యవసాయంలో వర్మి కంపోస్టును ఎలా తయారు చేసుకోవాలి, వాడుకోవాలి, మరియు పత్తి పంటలో, వరి పంటలో పురుగు తెగుళ్ల నివారణకు వాడవలసిన సమగ్ర వ్యవసాయ పద్ధతులు, వీటితో పాటు భూసార పరీక్ష సంబంధించిన అంశాలు, వీటితో పాటు అధిక సాంద్రత పద్ధతుల్లో పత్తి సాగు విధానము, ఎత్తైన మడులు సాగు చేసుకొని బరువు నేలల్లో, వర్షపాతం ఉన్న నేలల్లో పంటలు సాగు చేసుకునే విధానం, ఏ పంట అయినా అవశేషాలను తగలబెట్టకుండా వాటిని మంచిగా రైతులకు ఉపయోగపడే ఎరువుగా తయారు చేసుకోవడం అనేది అంశము. మన భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంచుకునే అంశం గురించి కూడా రైతు సోదరులకు చెప్పడం జరిగింది. గ్రామీణ వ్యవసాయ అనుభవ పథకంలో భాగంగా వ్యవసాయ విద్యార్థులచే రైతు సదస్సు మరియు వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో గత 4 నెలలుగా వ్యవసాయ విద్యార్థులు 10 గ్రామాలు 5 మండలాల్లో ఉండే ఈ యొక్క వ్యవసాయ విద్యార్థులు ఈరోజు అనేది ముగింపు కార్యక్రమం, దాంతోపాటు ఒక వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో వ్యవసాయ విద్యార్థులు 38 టెక్నాలజీస్ అంటే సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన నమూనాలను ఈరోజు ప్రదర్శించడం జరిగింది. ఒక భూసార పరీక్షకు సంబంధించిన వివిధ రకాలైన సమస్యలు, నేల సంబంధిత సమస్యలు, నేలలో సహజంగా ఉండే పోషకాలు, వాటి ఆధారంగా చేయవలసిన యాజమాన్య పద్ధతులు, ఈ సమస్యలను తగ్గించడానికి చేయవలసిన యాజమాన్య పద్ధతులపైన కూడా ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది. ఈ రాబోయే విద్యార్థులతోటి గ్రామంలో పోటీ ఎంట్రీ అయినప్పటి నుంచి 4 నెలల ప్రోగ్రాంలో ఫస్ట్ వాళ్ళకు గ్రామం స్థితిగతులకు పైన తెలుసుకోవడానికి గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక తులనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో గ్రామంలో ఉండే పరిస్థితులపైన విద్యార్థులు ఒక అవగాహన తెచ్చుకొని వాటికి అనుగుణంగా రైతులకు ఆ గ్రామంలో ఉండే వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలని రైతులకు తెలియజేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి వారంలో 2 సార్లు సమాచార పటం ఏర్పాటు చేసి వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం పైన అక్కడ వివరించడం జరిగింది. గ్రామీణ వ్యవసాయ అనుభవ పథకంలో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శన రైతులను ఎంతో ఆకర్షించింది. రావెప్లో భాగంగా విద్యార్థుల నుంచి కొత్త విషయాలను తెలుసుకోవడంతో పాటు తమ సాగు విధానాలను వారికి తెలియచేశామంటూ రైతులు చెబుతున్నారు. ఈ విద్యార్థులు మా ఊరికి ఒక 5 మంది వచ్చిండ్రు. వాళ్ళు రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళు చదువుకున్న దానికి ఇక్కడ వాస్తవంగా రైతులు చేస్తున్న దానికి ఏముందనేది వాళ్ళు మాకు కొన్ని అవగాహన కల్పించడం జరిగింది. మా నుండి కూడా వాళ్ళు మేము ఎంత పెట్టుబడి పెడుతున్నాము, దాని ద్వారా మీకు ఎంత ఆదాయం వస్తుంది అనేది వాళ్ళు కూడా మా నుండి కొంత రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. మేము 3 సంవత్సరాలుగా తరగతి గదుల్లో చాలా విషయాల గురించి నేర్చుకున్నాం, వ్యవసాయంలో గురించి. కానీ ఇక్కడికి వచ్చాక అనుభూతిపూర్వకంగా నేర్చుకున్నాము. ఇంకా మాకు తెలిసిన సమాచారాన్నిటినీ సమాచార పట్టముల ద్వారా ప్రతి వారము ప్రదర్శనలు చూపిస్తూ వాళ్ళకి రైతన్నలందరికీ చెప్పడం జరిగింది. రైతన్నలు కూడా ఎంతో ఇంట్రెస్ట్తో మా దగ్గరకు వచ్చి ఎలా చేయాలి, పద్ధతిని చేస్తే ఎలా ఉంటుంది అని వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉంది అనే దాని గురించి చెప్పి మాకు చాలా నేర్పించారు. మేము వాళ్ళకి మాకు తోచినంత, మాకు తెలిసినంత విషయాలను తెలియజేయడం జరిగింది. రాబోయే సీజన్లో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి సాగులో మంచి దిగుబడులు సాధించాలని రైతు సదస్సు సందర్భంగా శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. మరిన్ని